ఈరోజు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద గౌరవ హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పును చూసి టీఆర్ఎస్ శ్రేణులు నాయకులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకా తీర్పు కాపీ పూర్తిగా రాలేదు. టెక్నికల్ గ్రౌండ్స్లో దర్యాప్తు సాగిన తీరులో వీళ్ళు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కేసీఆర్ గారు, హరీష్ గారు, అప్పుడున్న సెక్రటరీ గారు. మాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కాలేదు అన్న ఒకే కారణంతో ఇనాపరేటివ్గా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మొత్తం అసలు వీళ్ళు తప్పులే చేయనట్టు, రిపోర్టు మొత్తం కూడా తప్పన్నట్టు, వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు వీళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏం జరిగింది అధికారులతోటి మాట్లాడి ఫైల్స్ రికార్డ్స్ అన్నీ చూసి చాలా సుదీర్ఘమైన రిపోర్టు పిసి ఘోష్ కమిషన్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ రిపోర్టుతో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ రిపోర్ట్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఎన్డిఎస్ఏ రిపోర్టును, ఆ మూడింటిని జత చేసి సిబిఐకి ఫర్దర్ విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది ఒక నిర్ణయం తీసుకొని. ఇది అసెంబ్లీ వేదిక ద్వారానే చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన 2025 సెప్టెంబర్ సిబిఐకి అప్పగిస్తూ జీవో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిబిఐ చేతిలో ఉంది ఇప్పుడు 3 రకాల రిపోర్ట్లు. ఒకటి విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ది, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు. ఈ మూడింటి రిపోర్టు సిబిఐ చేతిలో ఉంది. ఇప్పుడు సిబిఐ ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, చర్యలకు ఉపక్రమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడా తప్పు ఎక్కడ జరిగింది ఫ్యాక్ట్స్తో సహా ఇచ్చినాం. మా పేరు బదనామైతా ఉంది, లేదు మా పేరు మేము స్కామే చేయలేదు అన్న చందాన వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మాకు నోటీసులు ఇవ్వలేదు అన్న కారణం మీద హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతవరకే దీన్ని చూడాలి. క్లీన్ చిట్ ఇచ్చినట్టు, ఇక కాళేశ్వరంలో స్కామే లేదన్నట్టుగా ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న తీరు, ఇదంతా కూడా హాస్యాస్పదం. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. 1,00,000 కోట్లు అని చెప్పి కాళేశ్వరాన్ని కట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. సుందిల్లా అన్నారం కూడా బొంగలు వచ్చి అవి కూడా పనికిరావు, స్టోరేజ్కి అనర్హం అని చెప్పి ఎన్డిఎస్ఏ తేల్చి చెప్పింది. ఇప్పుడు వాటిని ఎట్లా పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచనతోటి నిపుణులందరినీ పిలుచుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ డ్రిల్లింగ్ చేస్తూ అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయం. మొన్ననే టెక్నికల్ టీమ్స్ చూసినాయి, బోర్వెల్స్ డ్రిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్యారేజ్ కట్టడానికి అనువైన బెడ్ ఉందా లేదా అని చెప్పి చాలా కూలంకషంగా, ఎందుకంటే ఆల్రెడీ ఒక తప్పు జరిగింది. ఆ ప్రదేశంలో కోల్ బెడ్ ఉన్న ప్రదేశంలో రిజర్వాయర్ బ్యారేజ్ పేరు మీద పెద్ద రిజర్వాయర్ కట్టిండ్రు, అది తప్పు అని చెప్పి తేలిపోయింది, అది కుంగిపోయింది. ఇంకా మళ్ళీ మనం అదే తప్పు చేస్తే కొన్ని లక్షల జీవితాల, లక్షల ప్రాణాలతోటి ఆడుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది, కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ఉంది, ఎన్డిఎస్ఏ టీమ్స్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తూ ఉంది. ఈ లోపలనే మొత్తం తెలంగాణలో ప్రతి ఎకరం ఆ మేడిగడ్డతోటి పోయినట్టుగా, కాళేశ్వరం తోటి పోయినట్టుగా ఇమ్మీడియట్గా మీరు ఎందుకు కట్టరు అని చెప్పి ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు హరీష్ రావు గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. కానీ వాళ్ళ ఒత్తిడికి లొంగకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తెలంగాణలో ఏం చేస్తే బాగుంటుంది, ఆ మేడిగడ్డను ఎట్లా
ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి ఎంతో సంయమనంతో ఆచితూచి అడుగులు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏమేం లోపాలు ఉన్నాయనే మొత్తం వివరాలన్నీ కూడా ఘోష్ కమిషను బయటపెట్టింది. వాటి మీద చర్చ ఏం జరగలే హైకోర్టులో. కేవలం టెక్నికల్ అంశాలు, అక్యూజ్డ్గా అనుకున్న వాళ్లకు లేదా సాక్షులుగా విచారించిన వాళ్ళకు తగిన సమయం ఇయ్యలేదు అనే ఒక టెక్నికల్ అంశం మీద హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అది అంతనే చూడాలి తప్ప ఇంకంతకు మించి దాంట్లో ఒక్కటి ఏది కూడా మనం ఇన్ఫర్ చేసుకోవడానికి సబ్జెక్ట్ కూడా ఏం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.